తిరుమల రామచంద్ర గారి గురించి భరాగో అనే భమిడిపాటి రామగోపాలం గారి మాటలు. సాహిత్య సంబంధమైన అభిరుచి ప్రేరణగా నేను కలుసుకొని, ప్రేమించి, నమస్కరించి, గౌరవించుకున్న వారిలో తిరుమల రామచంద్ర గారిది ఒక ప్రత్యేక స్థానం. అక్కడ అప్పుడప్పుడు ఆయన రచనలు చదివి ఆనందం, పరవశం అనుభవించడం చాలా కాలం నుండి ఉన్నదే. అయినా ఆయనను ప్రత్యక్షంగా దర్శించుకోవడం 1978 వరకు ప్రాప్తించలేదు. ఉద్యోగ పర్వతాన్ని మోస్తూ, సంసార సాగరాన్ని ఈదుతూ చేసిన జీవనమథనంలో తనుహృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు, ఆత్మలో ఎరుకయున్, సంకీర్తనం అనే 9 మార్గాలలో దేనిని అనుసరించలేకపోవడం దురదృష్టం. 1978లో నా కల్పసూత్ర గ్రంథం అనువాదం పూర్తయింది. అది ప్రాకృతం నుండి చేసినది. నా అనువాదాన్ని పరిశీలించి పర్వాలేదు అని చెప్పగలిగే వారిలో నాకు అందుబాటులో ఉన్నది వారొక్కరే. ఆ రోజుల్లో ఆయన ఆంధ్రప్రభ డైలీలో, వీక్లీలో రచనలు చేసుకుంటూ కాలక్షేపం చేసేవారు. కల్పసూత్రం ప్రాకృత పాఠం, నా అనువాదం ఆయనకు అప్పగించి నెల రోజులు గడివిచ్చి ఆమోదం అంటే దోష పరిహారం చేయించుకోవాలని హైదరాబాదు వెళ్ళి ఆంధ్రప్రభ ఆఫీసులో కలిసి నా కవిల కట్ట ఆయన చేతిలో పెట్టాను. పని మీద ఉన్నాను, 10 నిమిషాలు కూర్చుంటే దీని వివరాలు తెలుసుకోవడానికి వీలవుతుంది అన్నారు ఆయన. సాయంకాలం 5:30 ఇద్దరం నడుచుకుంటూ సెక్రటేరియట్ రోడ్డు పట్టాము. అక్కడ నాకు లోగడ తెలిసిన ఒక ప్రామాణికమైన కాఫీ హోటల్ ఉంది. రండి అంటూ లోపలికి దారితీశాను. 2 ప్లేట్లు ఇడ్లీ చెప్పాను. ఈ వేళప్పుడు 4 ఇడ్లీలు తింటావా అని అడిగారు ఆయన. నేను తెల్లమొహం వేసి, మీకు 2 నాకు 2 కదా అన్నాను. ఆయన మందహాసం చేసి, ఘన పదార్థం ఆరగించడం మానేసి 10 ఏళ్ళయింది అన్నారు. అంటే 55వ ఏటనే అన్నము, ఇడ్లీలు, దోశలు వగైరా అన్నిటినీ వదిలేశారన్నమాట. కేవలం పాలు, మజ్జిగ, పండ్ల రసాలు, ఎప్పుడైనా కాలు జారితే అరటిపండు, ఈ పద్ధతి మీదనే శేష జీవితం గడపాలని నిర్ణయం తీసుకున్నారు. నాకు ఒళ్ళు జలధరించి మనసు కల్లోలమైపోయింది. 1997లో మృతి చెందే వరకు ఇదే ఆహార నియమాన్ని ఆయన పాటించారని అనుకుంటాను. నా కల్పసూత్రపు తెలుగు సేత పరిష్కరించి పూర్తి చేస్తున్నట్టు నాకు తెలియజేయాలని ఆరాటపడ్డారు. ఎవరిని అడిగినా చెప్పేవారే, కానీ ఆయన వేరే మార్గం ద్వారా తెలుసుకున్నారు. ఆ రోజుల్లో ఆయన ఆంధ్రప్రభలో పనిచేస్తూనే ఆంధ్ర పత్రిక వీక్లీకి రాజధాని కబుర్లు అనే శీర్షిక కింద ప్రతివారం ఒక అచ్చు పేజీకి సరిపడే మ్యాటర్ పంపుతూ ఉండేవారు. దానికి పనికొస్తుందని నా మాటల సందర్భంలో ఒక పిట్టకథ చెప్పాను. ఆ రోజుల్లో బీకే రావు గారు హైదరాబాదులో ఒక ఉన్నత పదవిలో ఉండేవారు. కాపురం శ్రీనగర్ కాలనీలో. ఫోన్ నంబరు 222786. ఇది మహమ్మదీయులకు అత్యంత ప్రీతిపాత్రము, గౌరవనీయము అయిన సంఖ్య. నేను బీకే రావు గారికి ఈ విషయం మనవి చేస్తూ, ఈ నంబరు శాశ్వతమని మీరు భ్రమపడకండి. ఎవరైనా పలుకుబడి గల ముస్లిం వ్యక్తి ఈ నంబరు తనకు కావాలని టెలిఫోన్ శాఖ మీద ఒత్తిడి తెస్తే ఇది మారిపోతుంది అని చెప్పాను. ఈ ఉదంతం తిరుమల రామచంద్ర గారికి కూడా చెప్పాను. ఆయనకు ఈ ఐటెం పనికొచ్చింది. అంతేగాక ఈ నంబరు గుర్తుండిపోయింది. ఇంకేముంది, ఆయనకు ఫోన్ చేసి నా అడ్రస్ కనుక్కొని నా పుస్తకం ప్రాకృత పాఠంతో పాటు పంపేశారు. తర్వాతి కాలంలో ఆయనను 4-5 సార్లు కలుసుకున్నాను. వారు రచించిన స్వీయ చరిత్ర హంపి నుండి హరప్పా దాకా 2వ ముద్రణ అప్పా జోష్యుల విష్ణుభట్ల ఫౌండేషన్ వారి కోరిక మేరకు నేనే ప్రింటింగ్ పని నిర్వహించాను. అది నా అదృష్టం.